ఆత్మవిశ్వాసం. ఓ వ్యాపారవేత్త వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. అప్పుల పాలయ్యాడు. అందులో నుంచి బయటపడడానికి ఎలాంటి మార్గము కనిపించలేదు. అతనికి అప్పులు ఇచ్చిన వాళ్ళు బాకీ తీర్చమని వేధించడం మొదలుపెట్టారు. అతనికి వస్తువులు సరఫరా చేసిన వాళ్ళు డబ్బులు చెల్లించమని రోజు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఓ రోజు ఉదయం ఇందిరా పార్క్కి వచ్చి తల పట్టుకొని కూర్చున్నాడు. తన వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే అతని దగ్గరకు ఓ వ్యక్తి వచ్చాడు. అతని వయసు 70 సంవత్సరాలు ఉండవచ్చు. వ్యాపారవేత్త ఏదో బాధలో ఉన్నట్టు అతను గమనించాడు. చాలా బాధలో ఉన్నట్టున్నావు ప్రశ్నించాడు. వ్యాపారవేత్త తన పరిస్థితిని వివరించాడు. నీకు నేను సహాయం చేయగలను చెప్పాడు ఆ వ్యక్తి. వ్యాపారవేత్త పేరు అడిగి తెలుసుకొని 10 లక్షలకి చెక్కు రాసి అతనికిచ్చి ఇట్లా అన్నాడు, ఈ డబ్బు అవసరమైతే వాడుకో. సరిగ్గా సంవత్సరం తరువాత ఇక్కడే కలుద్దాం. అప్పుడు ఆ డబ్బు నాకు తిరిగి ఇద్దువులే. వ్యాపారవేత్త ఆలోచించే లోపే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వ్యాపారవేత్త ఆశ్చర్యపోయాడు. దేవుడే అతన్ని పంపించాడని అనుకున్నాడు. ఆ వ్యక్తి సంతకాన్ని చూస్తే అతని పేరు సుబ్బరామిరెడ్డి అని ఉంది. ఈ డబ్బుతో నా బాధలు తొలగిపోతాయని ఆ వ్యాపారవేత్త అనుకున్నాడు. కానీ ఆ చెక్కును అప్పుడే వాడుకోదలుచుకోలేదు. తన ఐరన్ సెల్ఫ్లో భద్రపరిచి తన వ్యాపారాన్ని తిరిగి సమర్థంగా కొనసాగించడం మొదలుపెట్టాడు. ఆ చెక్కు అతనికి కొండంత బలం ఇచ్చింది. అంతగా అవసరమైతే చెక్కును వాడదామని అనుకున్నాడు. చాలా అసవాహంగా తన వ్యాపారాన్ని కొనసాగించాడు. తన బాకీదారుల్ని, డిస్ట్రిబ్యూటర్లకి డబ్బు చెల్లిస్తానన్న నమ్మకం కలిగించాడు. కొన్ని నెలలు గడిచాయి. అతని వ్యాపారం అభివృద్ధి చెందింది. అప్పుల బాధ నుంచి అతను బయటపడ్డాడు. సరిగ్గా సంవత్సరం తరువాత అతను మళ్ళీ ఇందిరా పార్క్కి వచ్చి ఆ చెక్కు ఇచ్చిన వ్యక్తి కలిసిన ప్రదేశానికి వచ్చాడు. ఆ వ్యక్తి అక్కడ కనిపించాడు. ఆ చెక్కుని అతని చేతిలో పెట్టి తాను ఎలా వ్యాపారంలో అభివృద్ధి చెందానో అతనికి చెప్పడం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే ఓ నర్సు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుంది. అమ్మయ్య, ఇతన్ని పట్టుకున్నాను అరిచింది ఆ నర్సు. ఇతను నిన్ను కూడా విసిగిస్తున్నాడా? ఎప్పుడు ఇంటి నుంచి పారిపోయి వస్తుంటాడు. ఇతనికి మతి సిమితం లేదు. ఇతని బాగోగులు నేనే చూసుకుంటాను. ఎప్పుడు ఈ పార్కే వస్తూ ఉంటాడు. 2 సంవత్సరాలుగా ఇదే పని. ఎవరిని ఏమీ అన్నాడు అని చెప్పి అతన్ని తీసుకొని నర్సు వెళ్ళిపోయింది. వ్యాపారవేత్త ఆశ్చర్యానికి లోనయ్యాడు. కోయబారిపోయాడు. సంవత్సరం పాటు తన దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయన్న ధైర్యంతో అప్పుల వాళ్ళని, కస్టమర్స్ని, తనకు వస్తువులు సరఫరా చేసిన వ్యక్తులని సమబద్ధంగా ఎదుర్కొన్నాడు. వారిని ఒప్పించగలిగాను. కష్టాల నుంచి బయటపడగలిగాను. కొద్దిసేపటికే అతనికి అర్థమైంది, తాను సమబద్ధంగా ముందుకు నడిపించింది డబ్బు కాదు, తనలో ఏర్పడ్డ ఆత్మవిశ్వాసం, సాధించాలనే కాంక్ష అని. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.